నమస్కారం మాస్టర్. రాత్రి మనకు ఒక మిత్రుడు కాల్ చేశాడండి, ఫాలోవర్. ఓకే, మిత్రుడు వాటెవర్. 9 న్యూస్ చూడు అని లింక్ కొడితే ANDHRAFriends.com ఉంది. తర్వాత మళ్ళీ ఆయన ఆంధ్రజ్యోతి పంపాడు. ఆ న్యూస్, నా పేరు కుమార్, ఛానల్ పేరు కుమార్ ఎక్స్క్లూజివ్ అండి. నేను జనరల్గా లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయమని అడుక్కోను. ఎందుకంటే నిజం అనేది గుండెల్లో గుచ్చిన గుణపంలాగా ఉంటుంది. సో మనం ఎందుకు అడుక్కోవాలి? ఎవడైతే నిజం చూడాలో వాడు యూట్యూబ్లో ఎదుక్కుంటాడు కదా. అయిపోయింది. టెక్సాస్ టెంపుల్ స్కామ్, ఆస్టిన్ సాయిబాబా గుడిలో నిధులు గోల్మాల్ అని హెడ్లైన్ ఉందన్నమాట ఆంధ్రజ్యోతి. నేను లింక్స్ అవి పెడతాను. లైన్ బై లైన్ వెళ్దాం. అమెరికాలో మరోసారి కార్పొరేట్ మ్యాచింగ్ గ్రాంట్స్ నిధుల అవకతవకలను ప్రవాసాంధ్రులు బలయ్యారు. నాకు నవ్వు వస్తుంది మన న్యూస్ రిపోర్టింగ్ చూస్తే. బలవడం ఏంటి గురు? ఇప్పుడు మీరున్నారు, మీకు ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, దొంగతనానికి వెళ్దాం రారా, లేకపోతే రేపు మర్డర్ వాటెవర్ అంటే ఇద్దరు కలిసి ఒక పని చేస్తున్నారు, ఒక నేరం చేస్తున్నారు. సో ఒకడు పట్టుబడ్డాడు అనుకోండి, ఎగ్జాంపుల్. వీడు పట్టుబడినవాడు నేరానికి బలయ్యాడని ఎలా రాస్తారు మీరు? ఇద్దరు క్రైమ్ చేశారు వాళ్ళు, అంటే ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ కోర్టులో. కానీ బలవడం ఏంటి? వీడు వెళ్ళాడు కదా నేరం చేయడానికి. ఇప్పటి వరకు తెలుగు సంఘాలకే పరిమితమైన ఈ కుంభకోణం ఇప్పుడు ఆలయాల్లో సైతం జరగడం గమనార్హం అని రాశాడు ఆయన. ఆంధ్రజ్యోతి ఎవరిదో మనకు తెలియదు, ఏ కులపోలదో. టెంపుల్లోనే స్టార్ట్ అవుద్ది ఇక్కడ. టెంపుల్లోనే కుల సంఘాలు ఉంటాయి. మీరు ఏ టెంపుల్కైనా వెళ్ళి చూడండి, హాల్ ఆఫ్ ఓనర్ ఏదో ఉంటుంది. అందులో H1B కూలీలకి జీతాలు ఇవ్వని మేస్త్రీ గాళ్ళ పేర్లే ఉంటుంది 100K పైన. వీళ్ళు ప్రతి కులం, అది టెంపుల్ రెడ్డిస్ అయితే రెడ్డిస్కి ఉంటుంది, కమ్మాళ్ళు అయితే తానాకు ఉంటుంది, ఒక రూమ్ ఉంటుంది సెపరేట్. మీరు ఒక హిందూ దేవాలయంలో కులాన్ని పెంచి పోషించడం ఏంటి మీరు? ఏనంటే ఏడుస్తారు మళ్ళీ. నేను కులాలు చెప్పానని నన్ను దుర్భాషలాడతారు. కానీ మన వాళ్ళు చేసేది ఏంటి సార్? ఇక్కడ మనం లిటరల్ని చూపించకూడదని చూపిస్తున్నాం. మనం అమెరికన్స్ బ్రెడ్ తింటున్నాం, అంటే వాళ్ళ ఫుడ్ లాక్కున్నాం. మనం దొంగలం బేసికల్లీ. అందుకనే మనకి మనశ్శాంతి ఉండదు. ఎక్కడికైనా వెళ్తే ఎవడైనా గంతు చంపేస్తాడేమో, లేకపోతే ఇంకోటేదో భయం అనమాట. మనకి ఫియర్. ఎన్ని డబ్బులు ఉన్నా మనశ్శాంతి ఉండదు. ఇండియాలో చూడండి, ఒక డైలీ వేజ్ లేబరు, రిక్షా కూలీ పని చేసుకునే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో వాళ్ళకున్న హ్యాపీనెస్ ఇక్కడ 100K ఫేక్ రెజ్యూమే సంపాదించిన ఆడదానికి ఉండదు, మోగాడికి ఉండదు. ఎందుకంటే అమెరికన్స్ బ్రెడ్ మనం లాక్కుని తింటున్నాం. ఎక్సెప్షన్ ఎవరికి లేదు. సో టెంపుల్లోనే న్యాయాలు, అన్ని అక్రమాలు, అవినీతులకి నాంది. ఇంతకుముందు చెప్పాను, JP Morgan Chase బ్యాంక్లో ఉన్నప్పుడు 2016-17లో అక్కడ కూడా సాయిబాబా టెంపుల్లోనే ఇది జరిగింది, ఈ నాంది స్కామ్. అంటే టెంపుల్లో 350 మంది F1 ఫేక్ పెట్టి రెజ్యూమ్స్కి జాబులు ఇచ్చినప్పుడు $2,000 టెంపుల్కి ఇమ్మని చెప్పి, మళ్ళీ ఆ టెంపుల్ నుంచి మళ్ళీ వీడియో వెనక్కి తీసుకుని మళ్ళీ బ్యాంక్ చూపిస్తే ఇంకో $2,000 ఇస్తారు, $4,000 ఇస్తారు కదా. ఇవ్వడం ఒక తప్పు. వీటి ఫేక్ రెజ్యూమ్ చేయడం, అమ్మా బాబుల్ని అప్పు చేసి వాళ్ళ ఇల్లు తాకట్టు పెట్టి ఇక్కడికి రావడం ఒక తప్పు. అలాంటి MS చదివేసా అంటే MS చదివిపోతే నువ్వు ఎమ్మగుడు సోగురు. 2, పర్సనల్గా తీసుకోకండి కేసులు, అందరూ అలాగే ఎడుతుంటారు. 2, నువ్వు వచ్చి ఇక్కడ ఎమ్మగొట్టడానికి ఏం చేసావు? నువ్వు గూగుల్ పిచ్ అయ్యావా? మైక్రోసాఫ్ట్ నాదిలే అవ్వలేదు కదా. ఫేక్ రెజ్యూమ్ చేసావు, వెళ్ళినోడు కామ్గా అన్నీ మూసుకుని పని చేయొచ్చు కదా. సో అన్ని వేషాలు వేస్తావు. దాని తర్వాత 2,000 ఇస్తావు, మళ్ళీ వాడు ఆ 2,000 క్లయింట్కి చూపించి 4,000 తెచ్చుకుంటాడు. నీ 2,000 నీకు వెనక్కి ఇస్తారు. అది స్కామ్. ఇది స్కామ్ అంటే స్కామ్ కాదు సార్ అంటే ఇంక నేను చేయను. 11 కోట్లు తినేసిన ఆలయ పాలక వర్గం, డొల్ల కంపెనీలుగా మ్యాచింగ్ గ్రాంట్స్ నిధులు బదిలీ, 2 ప్రవాసాంధ్రుల హస్తం. బాధితుల్లో యాపిల్, వీసా, డెల్ కంపెనీల ఉద్యోగులు, రంగంలోకి ఫెడరల్ సంస్థలు, FBI దిగింది అనుకుంటుంది. ఆ తర్వాత డల్లాస్ నుంచి కిలారు గోపాల్ కృష్ణ ఆయన రిపోర్ట్ చేశాడు అనమాట. కిలారు గోపాల్ కృష్ణ అన్న అమెరికాలో మరోసారి కార్పొరేట్ మ్యాచింగ్ గ్రాంట్స్ నిధుల అవకతవకలకు ప్రవాసాంధ్రులు బలయ్యారు.
ఇప్పటి వరకు తెలుగు సంఘాలకే పరిమితమైన ఇదే చెప్తున్నాను. టెంపుల్లోనే స్టార్ట్ అవుద్ది గురు, నీకు తెలియపోతే ఎలాగా. కొన్ని రిపోర్ట్ చేసి నేను మనం ఏమనుకోండి. ఈ కుంభకోణంలో ఇప్పుడు ఆలయాలు సైతం జరగడం గమనార్హం. తాజాగా టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ సమీపంలోని సీడర్ పార్క్లో గల శ్రీ షిరిడి సాయిబాబా టెంపుల్, ఇందు ముందు చెప్పాను కదా, ఓహాయోలో కూడా షిరిడి సాయిబాబా టెంపుల్లోనే అవుతుంది. సో SSTT బ్రాకెట్స్లో ఉందన్నమాట, ఊరి పేరు అనుకుంటా, ఆ టెంపుల్ పేరులో సుమారు 17 కోట్ల కార్పొరేట్ మ్యాచింగ్ గ్రాంట్స్ పథకం ద్వారా సేకరించిన బోర్డు సభ్యులు సరైన ఆమోదం లేకుండా స్వలాభానికి వినియోగించుకున్నారు. అంటే వెగాస్లో అమ్మాయిలకి, కాలిఫోర్నియాలో రియల్ ఎస్టేట్, ఇండియాలో వైర్ ట్రాన్స్ఫర్ రియల్ ఎస్టేటు, వాళ్ళ ఫ్యామిలీ ఇంటర్నేషనల్ టూర్కి ఆ డబ్బులు వాడేశాడు. ఏమని? పేదరికాన్ని నిర్మూలిస్తాను అమెరికాలో, ఇండియాలో అని చెప్పి డబ్బులు కొట్టేశారు వీళ్ళు. క్లయింట్ ఎందుకు ఇస్తాడు? నాన్ ప్రాఫిటబుల్ చారిటబుల్ ఆర్గనైజేషన్. ఇండియన్ స్టార్ట్ చేసిన ఎనీ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ పక్కా బోగస్ సార్, ఇలాగే ఉంటుంది. ఈ ఒకడు ఎవడో ఎడుతున్నాడు సార్, జర్నలైజ్ చేస్తుంది. చావరా నువ్వు, రెజ్యూమ్స్ ఫేక్ మ్యాచింగ్ గ్రాంట్స్ వాళ్ళకి కదరా నువ్వు వెళ్ళాలి, రాక్సీ మాఫియాలకి కదరా ఆడవాలి. అమేదేంట్రా బాయ్. ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. మ్యాచింగ్ గ్రాంట్స్ నిధులు స్వలాభానికి వాడుకోవడమే కాక డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి భక్తులు ఇచ్చిన విరాళాలకు దారి మళ్లించారని. అసలు టెంపుల్కి వెళ్ళాలా వద్దా? వెళ్తే దేవుడు ఉన్నాడా? ఎందుకంటే ఏ టెంపుల్కి వెళ్ళినా వాల్ ఆఫ్ ఆనర్, వాల్ ఆఫ్ ఫేమ్లో మీకు బాడీ షాప్ గళ్ళే ఉంటారు. ఎంప్లాయీస్ కూలీలకి జీతాలు ఇవ్వని మేస్త్రిగళ్ళ పేర్లే ఉంటుంది టెంపుల్లో. తర్వాత ఎవడైనా వచ్చి మన చర్చ్లో అవ్వాలి, మినియాపోలిస్ అలా ఎవరైనా పేల్చేస్తామో ఒక భయం ఉంటుంది. 2 R1 వేసే అబ్యూస్ ఉంటుంది. అయితే ప్రీస్టల్ మేనేజ్మెంట్ అయినా, కమ్మాళ్ళైనా, తమిళియన్స్ అయినా ఏడిపిస్తారు, గుజరాతీస్ అయినా. లేదంటే వీళ్ళు రివర్స్లో ఇప్పుడు ఈ ప్రీస్ట్ కాలిఫోర్నియా నుంచి వర్క్ చేస్తున్నాడంట రిమోట్లీ, వీసా అబ్యూస్ కదా. ఇంకొక టెంపుల్లో న్యూజెర్సీలో ఎక్కడో అండ్ డేటా సైన్స్ ల్యాబే పెట్టాడు టెంపుల్లో. యూసీ సైట్ విజిట్కి వెళ్తే ఉంది, అది కూడా డిగ్అవుట్ చేయాలి. సో రికవరీ ప్రస్తుతం జరుగుతుంది. మ్యాచింగ్ గ్రాంట్స్ నిధులు స్వలాభానికి వాడుకోవడమే కాక డొల్ల కంపెనీలు, ఫేక్ కంపెనీలు భక్తులు ఇచ్చిన విరాళాలు దారి మళ్లించే అభియోగాలపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. ఆలయాల్లో ఇలాంటి అక్రమాలు జరగడం దురదృష్టకరమని ప్రవాస భారతీయులు అంటున్నారు. కుంభకోణం బయట పడింది ఇలా. 2007లో హవాయి నుంచి ఆస్టిన్ వచ్చిన జిల్ ఎడ్వర్డ్స్, క్రెయిగ్ ఎడ్వర్డ్స్ దంపతులు సిడార్ పార్క్లో 5 ఎకరాల భూమిని కొనుగోలు చేసి 2010లో బాబా ఆలయాన్ని ప్రారంభించారు. నాన్ మెంబర్ సంస్థగా మొదలైన ఈ ఆలయానికి క్రెయిగ్ చైర్మన్గా, జిల్ కార్యదర్శిగా వ్యవహరించారు. నాన్ మెంబర్ సంస్థ అయినప్పటికీ మెంబర్ సంస్థ రీతిలో ఒక్కో కుటుంబం నుంచి $10,000-20,000 వసూలు చేసి సభ్యులను చేర్చుకున్నారు. సో అందులో మెంబర్ అవ్వడానికి $10,000-20,000 కట్టాలంట డాలర్లు. అలా 150 మందిని ట్రస్టీలుగా ఏర్పాటు చేసుకున్నారు. 2010-14 మధ్యకాలంలో జిల్ క్రెయిగ్ దంపతులు ఆలయాన్ని తమ కన్నుసన్నల్లో నడిపించారు. వీరికి బాలాజీ కిషోర్ అనే 2 ప్రవాసాంధ్రులు సహకరించారట. బహుశా మనవాళ్ళ అంటారు KSC విజయవాడ వాళ్ళు. ఎందుకంటే ఒక రిపోర్ట్లో 120 మంది కమ్మాళ్ళే ఫైర్ అయ్యారని ఆంధ్ర ఫ్రంట్స్లో రాసుకున్నారండి. మీరు వెళ్తే తెలుస్తుంది. 150 మందిని చేర్చుకున్నారు. మధ్యకాలంలో దంపతులు ఆలయాన్ని తమ కన్సర్న్లో నడిపించారు. వీరికి బాలాజీ కిషోర్ అనే 2 ప్రవాసాంధ్రులు సహకరించారు. వీరంతా కలిసి ఆలయ బోర్డుగా ఏర్పడి మ్యాచింగ్ గ్రాంట్స్ కుంభకోణానికి పాల్పడ్డారు. తినేశారు. ఆలయం తినడం మనవాడే ఫస్ట్. ఇందులో తెలుగువాడు, గుజరాతీ వాడు, పంజాబీ వాడు ఉంటాడని ఆయన ఎవరో రాశారు. మీరు కొంచెం వెనక్కి వెళ్ళి కమ్మవాడు కూడా ఉంటాడని రాసుకోవాలి, తప్పదు. వాడు ఎవడు ఏడుస్తున్నాడు, కమ్మలు వాడేస్తున్నాడు, నువ్వు నాకు పడి ఏడుస్తున్నావు గురు, ఇది చెప్తున్నాం కదా న్యూస్. ఓకే. ఆలయ గ్రాంట్స్ ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో 2017లో వెంకటేశ్వర గుడి కూడా మాకు గవర్నమెంట్లో కొలిగి ఉండేవారు. ఆయన అనేవారు, ఆయన ఓన్లీ రామభక్తుడు అనమాట. మిగతా టెంపుల్స్ ఉంటే విగ్రహాలు పక్కకు తోసేవాడు ఆయన వెళ్ళినా కూడా. ఆయన అనేవాడు మ్యూజియం అనేవాడు, మిగతా దేవుళ్ళు కూడా ఉంటాయి. 2 క్రెయిగ్ మూతిలో 2 ప్రవాస బంధువులు జిల్లుతో చేతులు కలిపి 2016 నుంచి మ్యాచింగ్ గ్రాంట్స్ పథకం ద్వారా అడ్డదారిలో నిధులు పోగేసుకునేందుకు భక్తులు పాములుగా వాడుకున్నారు. టెంపుల్కి వచ్చిన భక్తుల్ని వాడేసుకుంటారు సార్. అందుకనే టెంపుల్కి రావద్దని క్షమించండి. దేవుడు లేడని సర్టిఫికేట్ ఇస్తే నేను ఎథీస్ట్ కింద మారిపోతాను మాస్టర్.
ఉన్నాడేమో అని నమ్మకంతో వెళ్తాం కదా టెంపుల్కి. సో 2000 మ్యాచింగ్ గ్రాంట్స్ అడ్డదారిలో నిధులకు భక్తులుగా వాడుకున్నారు. ఆలయంలో వాలంటీర్లుగా పనిచేసే ఒక భక్తుడిని ఈ కార్యవర్గం మ్యాచింగ్ గ్రాంట్స్ ద్వారా నిధులు తేవాలని కోరింది. వాలంటీర్స్ని కూడా ప్రెజరైజ్ చేస్తారంటండి. అందుకని టెంపుల్ వాలంటీర్స్కి వెళ్ళకండి సార్, అది పెద్ద స్కామ్. తర్వాత చెప్తాను, టెంపుల్ అనే కాదు, మాస్క్ చర్చ్కైనా మీరు వాలంటీర్కి వెళ్తే అదొక పెద్ద స్కామ్ మన వాళ్ళు ఉంటే. ఓకే, ఆ భక్తుడు యాపిల్ సంస్థలో తనకి ఇచ్చిన షేర్లలో కొన్ని విక్రయించగా $40,000 పాటు తన 3 సహోద్యోగుల ద్వారా మొత్తం $120 లక్షల ఆయన ఖాతాలో జమ చేశారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో ఆ 4 ఉద్యోగులు కోల్పోయారు. ఇలాగే మ్యాచింగ్ గ్రాంట్స్ అవకతవకలకు పాల్పడిన 20 మంది పైగా యాపిల్ ఉద్యోగులు కోల్పోయి రోడ్డున పడ్డారు. వీసా సంస్థ సీనియర్ డైరెక్టర్గా ఉన్న మరో వ్యక్తి, చెప్పాను కదా, మేనేజర్ టు డైరెక్టర్, ఇంకా పైన సిఇఓసి వీపీలో ఉన్న మనందరూ తినేసి కంపెనీలను ఎమ్మగుడిపేస్తారు మాస్టర్. అందులో కమ్మాడు సిద్ధహస్తులు. ఒక క్రైమ్ చేయాలంటే కమ్మాడు ఉండాలండి అమెరికాలో. అంతేగాని మావాడు ఆడి వరకు సార్ అమెరికాలో కష్టపడ అంతా బొంగు, అంతా రెజ్యూమ్ ఫేక్, అంతా ప్రాక్సీలు, ఈడి ఇంటర్వ్యూలు ఆడు, ఈడిది ఆడి పడబడ్డం, జాబులు కొట్టడం, ఇదే మన వాళ్ళు చేసేది. మీడియా నష్టమేం లేదు, ఇంతే నిజమైంది. మొత్తం 120 మంది ప్రవాస బంధువుల కుటుంబాల పరిస్థితి అగమ్యగోచంగా మారింది. అగమ్యగోచంగా క్రైమ్ చేసినట్టు తెలియదేంటి, లంచగొడకలు లంచమొండలుగా చెప్పు తీసి కొట్టాలి వాళ్ళని, బట్టలు కూడా తీసి కొట్టి రోడ్డు మీద నడిపించాలి అమెరికన్స్ యాదవాళ్ళని. యాపిల్లో వీసా ఎందుకంటే తెలియదే యాదవాళ్ళు లంచగొడకలు లంచమొండ, వీళ్ళ అమ్మ బాబులను కూడా బట్టలు కూడా తీసి కొట్టాలి. ఏంటి సార్ ఇది అమెరికాలో? అమెరికన్స్ ఫుడ్ తినేసి బ్రెడ్ తినేసి యాదవాళ్ళు లంచగొడగలరా మీరు? అమెరికాలో చేసేది ఏంట్రా యాదవాళ్ళరా? యాపిల్ వీసాతో పాటు డెల్ సంస్థల్లో ఉద్యోగులు కూడా బాధితుల్లో ఉన్నట్టు. బాధితులు ఏంటి గురు, వీళ్ళంతా లంచగొడకులు లంచమొండలు క్రైమ్ చేశారు. వీళ్ళు బాధితులను రాస్తామేంటి, క్రైమ్ చేశారు గురు. ఇప్పుడు 120 మంది ఒక అమ్మాయిని రేప్ చేయడానికి వెళ్ళారు అనుకుందాం. ఈ 120 మందిలో 120 మంది పట్టుబడ్డారు. బాధితులు ఏంటి గురు, బాధితులు అమ్మాయి కదా. ఈ మొత్తం 120 మంది ప్రవాస భారతీయుల పరిస్థితి అగమ్యగోచంగా మారింది. యాపిల్ వీసా సంస్థలతో పాటు డెల్ సంస్థల ఉద్యోగులు కూడా. యాపిల్ వీసా డెల్ 120 మంది కమ్మోళ్ళు అండి. ఆంధ్ర ఫ్రెండ్స్లో రాసిన కమ్మోళ్ళు అని రాశారు. ఈయన కులం మెన్షన్ చేయలే. వారికి లభించే ప్రయోజనాలను కలిపితే 100 కోట్లు నష్టమవుతుందట. అంటే 100 crores వారికి లాస్. ఓకే, కాగా అక్రమంగా సేకరించిన 17 కోట్లను అప్పటి కార్యవర్గం తమ అద్దెలు చెల్లించడానికి వాడేశారు, మింగేశారు. ఇండియా మనీ లాండరింగ్ చేశారని అక్కడ పడ్డబడి ఉంటారు వీళ్ళు, ఐఆర్ఎస్ అండ్ FBI. $40,000 కోల్పోయిన వ్యక్తి తన బాధను వెళ్ళబుచ్చుతూ 2023 నవంబర్లో ఆలయ ట్రస్టులు మెయిల్ పంపడంతో విషయాన్ని వెలుగులోకి వచ్చింది. దీంతో ఆలయ నాయకత్వం మార్పు కోసం తిరగబడ్డారు. ఇది చేసేదే లంచవేషాలు, మళ్ళీ అందులో చూడండి తిరగబడ్డారు. శ్వేత జాతీయురాలు పాటు ఇద్దరు ప్రవాసాంధ్రులు రాజీనామా చేశారు. కొత్త కార్యవర్గం జరిగిన ఫోరెన్సిక్ ఆడిట్ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయట. ఆస్టిన్ వీడిన జిల్. కెరెయిగ్ మృతి తర్వాత జిల్ రెండో పెళ్లి చేసుకుంది. నూతన కార్యవర్గం 2024 అక్టోబర్లో సమగ్ర దర్యాప్తు ప్రారంభించింది. 2025 జనవరిలో డొల్ల కంపెనీలను మూసివేసిన జిల్ ఆస్టిన్ నుంచి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఫెడరల్ సంస్థ ఆలయంలో జరిగిన ఆర్థిక అవకతవకల దర్యాప్తు చేస్తున్నాయి. 8.817 సరిగ్గా రాయలేదు సార్. 8 స్పేస్ ఇచ్చి 17 కోట్లు తీసేసిన ఆలయ పాలకవర్గం అని ఉంది. మరి అదేంటో ప్రింట్ మిస్టేక్ ఏంటో తెలియదు. మరి 817 కోట్లు. మ్యాచింగ్ గ్రాంట్స్ అంటే సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా అమెరికాలో పెద్ద కంపెనీలు తమ ఉద్యోగులకు విరాళం ఇచ్చే ప్రతి $1 వాటి అంతర్గత విధానాలను అనుసరించిన 2 జోడిస్తాయి. మీరు $1 ఇస్తే వాడు $1 ఇస్తాడనమాట. బట్ ఈ $1 మళ్ళీ ఇచ్చినట్టు వెనక్కి ఇచ్చేస్తారు, లేదా మింగేస్తారు. అమ్మాయిలు ఖర్చు పెడతారు, రియల్ ఎస్టేట్ ఖర్చు పెడతారు, పర్సనల్ ఖర్చు పెడతారు, ఇండియా వైర్ ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే ఉద్యోగం $100 ఇస్తే కంపెనీ $200 ఇస్తుంది. అదే అంటే కాదని రావడం అంటే మొత్తం $300 వస్తుంది ఎవరికి, ఎవడైతే నాన్ ప్రాఫిటబుల్ ఉన్నాడో వాడికి. సో మొత్తం $300 సేవా కార్యక్రమాలు వెచ్చించాలి.
సో ఇది మన వాళ్ళు చేశారు సార్. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు లంజగొడగల లంజముండల్ని ఏం చేయాలి? 120 మందిని కులాలు అంటే కులాలనే పేరెడుతున్నారు. కులం ఎప్పుడు వస్తుందంటే మర్డర్, రేపు, మానభంగం, కుమార్ టెన్నిస్లో పంపించడానికి, బయటకు పంపించడానికే కులం వస్తుంది. ఏదైనా మంచి పని చేద్దామంటే కులం రాదు మాస్టర్. కులం అనేది యాంటీ అమెరికన్. కులం అనేది యాంటీ అమెరికా. కుల సంస్థలు చేసేది యాంటీ అమెరికన్ యాక్టివిటీస్. మీకు అమెరికాలో తెలుగువాడు కనిపిస్తే వాడు తీవ్రవాదితో సమానం. ఇలాంటి కార్యక్రమాలు చేసేవాడు అందరూ కాదు. అమెరికాలో కుల సంఘాల్లో రిజిస్టర్ చేసుకున్నవాడు కానీ, కుల ప్రెసిడెంట్లు కానీ, వీళ్ళందరూ ఆర్థిక తీవ్రవాదులు. వాళ్ళు అమెరికన్స్. నేను బ్రెడ్ దీనికోసమే పెట్టాను. ఈ అమెరికన్ బ్రెడ్ తింటున్నాం. లంజగొడగలు లంజముండలు చెప్పండి మీరు ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నన్ను తిడతారా మెసేజ్ ఇవ్వనందుకు, లేదా ఆంధ్రజ్యోతి పేపర్ని తిడతారా, లేకపోతే డెల్, యాపిల్, వీసా ఇలా జాబులు ఇచ్చిన వాళ్ళు తిడతారా, లేదా వీళ్ళ అమ్మ బాబులు నిరోధం వాడకుండా వీళ్ళని కానీ అమెరికా పంపినందుకు వాళ్ళని తిడతారా? ఎవరిని తిడతాడు? తప్పు ఎవడది? ధన్యవాదాలు. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. కామెంట్ రాయండి.